అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్। మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అయితే ఇవ్వడం జరిగింది। ఈ 6 గ్యారెంటీలో మొదటిగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది అమలు చేయడం జరిగింది। ప్రస్తుతం అది రన్ అవుతుంది। సో ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది। ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో అన్ని డిపోల్లోని బస్ స్టేషన్లో సంబరాలు చేసుకొనుందంట। అయితే ఈ పథకం ఎప్పుడు మొదలైంది, సో ప్రజలకు ఎంత మేలు జరిగింది, అలాగే మనకి ఎంత ఉపయోగకరంగా ఉన్నదన్నది చిన్నగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము। సో మనకి ఇది వచ్చేసి ఈ పథకం వచ్చేసి 2023 డిసెంబర్ 9న ప్రారంభమైంది। నార్మల్గా అయితే మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 97 ఆర్టీసీ డిపోలు 341 బస్ స్టేషన్లు ఉన్నాయన్నమాట। సో టీఎస్ఆర్టీసీలోని ఈ పథకం స్టార్ట్ అయిన కొత్తల్లో ఈ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు 14 లక్షల మంది, అప్పట్లోనే 14 లక్షల మంది దీన్ని వాడుకుంటే ఇప్పుడు అది 30 లక్షల మంది ప్రయాణికుల వరకు చేరిందన్నమాట। సో ఎవ్రీడే 30 లక్షల మంది ప్రయాణికులు ఉచిత బస్ ప్రయాణం అనేది చేయడం అయితే జరుగుతుంది। దీనివల్ల ఎవరైతే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో వాళ్ళకి ఓన్లీ ప్రయాణికులకి మొత్తం అందరినీ కలుపుకుంటే 6,700 కోట్ల ఆదాయం వాళ్ళకి ఒక్కొక్క పర్సన్కి మనం ఎవ్రీడే ఒక 50 కానివ్వండి 100 రూపీస్ కానివ్వండి ఇట్లా వేసుకుంటే అందరి మీద మనకి 6,700 కోట్ల ఆదాయం వస్తుందన్నమాట। ఈ 18 నెలల్లోనే ఈ 18 నెలల్లోనే ఏకంగా ఇంత ఆదాయం వస్తుంది। సో ఇది మాట। ఇంకొకటి ఏంటంటే మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఎవ్రీడే 8 లక్షల మంది ఆర్టీసీ బస్ ప్రయాణాలు అయితే చేస్తున్నారంట। ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఒక అప్పట్లోని లేడీస్ కొంచెం దూరం ఉంది ఎందుకులే జాబ్ కనుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఫ్రీ బస్ రావడంతో ఏదో కింద మీద పడో కొట్టుకునో ఏదో ఒకటి తొక్కిసలాట జరిగో పోనీ వెళ్తున్నారు। ఇలా వెళ్ళడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి 4,000 నుంచి 5,000 వరకు ఆదాయం వస్తుందంట। సో ఈ మిడిల్ క్లాస్ కానివ్వండి లేదంటే పేద కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000 నుంచి 5,000 అంటే వాళ్ళకి చాలా ఎక్కువ। ఎందుకంటే ఆ 4,000 5,000 ఉంటే పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి ఇంట్లో దేనికోదానికి వస్తాయన్నమాట। నార్మల్గా అయితే అవి ఉండకపోను, కానీ ఒకటి ఏంటంటే ఇలాంటివి పేద కుటుంబాలకి పెట్టడం కరెక్టే కాదనట్లేదు, కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అదే బస్సులో ప్రయాణిస్తున్నారు। ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా అదే బస్సులో ప్రయాణిస్తున్నారు। అంటే అందరూ మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అనేసి మాకు జీతాలు ఏమి ఎక్కువ అనేసి మీరు ఇట్లా మాట్లాడకండి అంటే అన్నట్టు కాకుండా ఏంటంటే ఒక ఫ్రీ బస్ అనేది ఒక మిడిల్ క్లాస్ అంటే లేని వాళ్ళ కోసం పెట్టింది అది, మీరు కూడా ఇట్లా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం। సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎట్లా అంటే ఒక రేషన్ కార్డ్ టైపు ఆధార్ కార్డ్ టైపు ఏదో ఒకటి ఫ్రీ బస్కి ఒక కార్డ్ అనేది ఇస్తే కొంచెం పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనేది మా ఒకటి చిన్న రిక్వెస్ట్ మాట। ఇంకొకటి ఏంటంటే ప్రతి డిపో నుండి 5గురిని ఉత్తమ డ్రైవర్లను కండక్టర్లను ఎంపిక చేసి పున్నం ప్రభాకర్ కానివ్వండి ఎండి సజ్జనర్ సార్ కానివ్వండి వీళ్ళు సన్మానం చేస్తామని కూడా చెప్పారన్నమాట। సో ఇవి డీటెయిల్స్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేసి। కానీ ఏంటంటే మహిళలు కూడా ఒకసారి ఆలోచించాలి। జాబ్లకు వెళ్ళే వాళ్ళు ప్రయాణిస్తున్నారంటే ఒక అర్థం ఉంది, కానీ మనం ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా అదే బస్సులో ప్రయాణించి ఎట్లా అంటే బస్సులు కూడా చాలా దారుణంగా మారిపోయి చాలా విమర్శలు కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి। ఫ్రీ బస్సులు పెట్టడం వల్లే కొట్లాటలు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు అనేసి। అవసరానికి వాడండి, అవసరం లేకుండా వాడొద్దు అనేది మా యొక్క రిక్వెస్ట్। ఇంకొకటి ఏంటంటే ఇలా ఫ్రీ బస్సు అనేది పెట్టడం వల్ల ఎంత నష్టం ఉంది ఎంత లాభం ఉన్నది అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి। 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం। ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును। 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును। ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి। వివరాలకు సంప్రదించండి 7893051526। లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి। సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి। ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి। లైక్ చేయండి,